అందరికీ నమస్కారం. పాత్రికేయ సోదరులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. ఇవాళ మన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జరుగుతున్న మార్పులను బట్టి ఎక్కడికక్కడ రోగులు కూడా వైద్యాన్ని సానుకూలంగా వాళ్ళకి అందరికీ అందేటట్టు ఈనాడు ఇక్కడ బ్రాకీథెరపీ ఏదైతే ఇదివరకు ఆపరేషన్ థియేటర్స్ సపరేట్గా ఉండేవి, అలాగే వాడికి రేడియో యాక్టివ్ మెటీరియల్తో ట్రీట్మెంట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా అనీస్థీషియాకి ఏదైనా అక్కడికి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళడం అలా జరుగుతుండేది. అట్లా కాకుండా అక్కడే 2 ఆపరేషన్ థియేటర్లు, అలాగే కాన్ఫరెన్స్ హాలు, అలాగే మోల్డ్ రూమ్స్, ఒక 2 మోల్డ్ రూమ్స్, అలాగే అల్ట్రాసౌండ్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడే ఒక 2 ఆపరేషన్ థియేటర్స్, 2 మోల్డ్ రూమ్స్. అలాగే ఈనాడు మళ్ళీ ఈ యొక్క క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రివెన్షన్ బస్సుని ఈనాడు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇది 3వ బస్సు. అసలు దేశంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క క్యాన్సర్ ప్రివెన్షన్ స్క్రీనింగ్ అసలు మొదలుపెట్టింది బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 2007లో. అప్పుడు అయాకో అధ్యక్షురాలైన తులసి పోలవరపు గారు, స్వర్గీయ తులసి పోలవరపు గారు, ఆవిడ సౌజన్యంతో అప్పుడు ఇది మొదలుపెట్టడం జరిగింది. దేశంలోనే అప్పుడు మొట్టమొదటి క్యాన్సర్ ప్రివెన్షన్ స్క్రీనింగ్ వ్యాను విత్ మ్యామోగ్రఫీ, డిజిటల్ మ్యామోగ్రఫీ అలా ప్రారంభమైంది 2007లో. ఏదైతే మనం ఇప్పుడు ఇవాళ ఈ యొక్క బ్రాకీ అని ప్రారంభించామో అదే చేసిన మార్పులన్నీ, అది అప్పుడు 2000లో అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా అది ప్రారంభోత్సవం చేసిన బ్లాకే. సో దాని తర్వాత ఈనాడు మళ్ళీ దీంట్లో 2వ వ్యాన్ వచ్చి SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో ఆ రోజు ప్రారంభించడం జరిగింది. తర్వాత ఇప్పుడు 2 కోట్ల రూపాయలతో, అంటే ఇప్పటిదాకా సుమారుగా 3 లక్షల పైన ఈ మొదలుపెట్టాక మొబైల్ ప్రివెన్షన్ స్క్రీనింగ్ క్యాంపులు మొదలుపెట్టాక 3 లక్షల పైన CMI ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అక్కడ ఎవరైనా స్పాన్సర్ చేసిన వాళ్ళైతే కానివ్వండి, దాతలు కానివ్వండి, లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, మేము కానివ్వండి. అండ్ ఈ సంవత్సరంలో సుమారుగా 54-56 వేల పేషెంట్లని ఇప్పటిదాకా స్క్రీనింగ్ చేయడం జరిగింది. సో ఇలా ఇప్పుడు మారుతున్న దీన్ని పొద్దు ఏఐని ఆసరాగా తీసుకుంటూ ఎప్పటికప్పుడు దీంట్లో కూడా ఒక మ్యామోగ్రఫీ ఉంది డిజిటల్, అలాగే ఎక్స్రే ఉంది డిజిటల్, అలాగే అల్ట్రాసౌండ్ ఉంది. సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలాగే ముందు నడిపిస్తున్న ఎంతోమంది ఉన్నారు దాతలు, వాళ్ళందరూ కూడా. అలాగే ఏదైతే ఈ పరికరాలు మాకు సప్లై చేశారో కంపెనీ వాళ్ళందరూ కూడా, ఎవరు ఫీజీ వాళ్ళు ఉన్నారు, దాని తర్వాత BPL వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సో ఏదైతే నాన్నగారి యొక్క ఆదేశాలు, అప్పుడు ఆయన ఒక మిషను ఏదైతే ఉందో దాన్ని ముందుకు కొనసాగిస్తున్నందుకు చాలా సంతోషంగా మా అందరూ కూడా, యాజమాన్యం అయితేనేమి, ఇక్కడంతా డాక్టర్లు అయితేనేమి, అందరూ కూడా వాళ్ళ వంతు, నాన్ మెడికల్ అయితేనేమి, నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి, అందరూ కూడా వాళ్ళ వంతు, వాళ్ళ బాధ్యతని వాళ్ళు నిర్వర్తిస్తున్నందుకు, అలాగే పేషెంట్స్ సహకారాలు కూడా. ఎందుకంటే ఇక్కడ పాలియేటివ్, అక్కడ సోషల్ డిపార్ట్మెంటు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళకి అంటే వాళ్ళకి ఓదార్పు, కంపాషన్ ఇవ్వడానికి. సో అలా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు పేద ధనికులు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా, ఎవరైనా కానివ్వండి, అందరికి ఒకే రకం ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది ఇక్కడ. అలాగే వచ్చిన వాళ్ళకి ఒక ధైర్యం, ముందు ఒక ఆలయంలో ప్రవేశించాం, సో ముందు ఆ భయం అది ఉంటుంది. దానికే ఈ యొక్క స్క్రీనింగ్ క్యాన్సర్ ప్రివెన్షన్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్, అంటే వాళ్ళ దానికి మనం వెళ్ళడం, వాళ్ళకి అవగాహన కల్పించడం,
అలాగే అక్కడికక్కడే మందులు ఇవ్వడం, స్టేజ్ని బట్టి, క్యాన్సర్ని బట్టి, క్యాన్సర్ స్టేజ్ని బట్టి, లేదా వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పడం, మన హాస్పిటల్ రిఫర్ చేయడం, వాళ్ళు ఇక్కడికి రావడం, ఇక్కడ అందరూ వైట్ కార్డ్ హోల్డర్స్ అందరూ కూడా కన్సెషన్స్ ఇవ్వడం, అలాగే లేని వాళ్ళకు కూడా కన్సెషన్స్ ఇవ్వడం. మరీ నిరుపేదలు అయితే దారిద్ర్య రేఖ కింద వాళ్ళకైతే ఇక్కడ నిధి పెట్టాం మనం, బసవ తారకం నిరుపేదల నిధి అని పెట్టాం. సో దాంతో వాడికి ఉచితంగా ఇక్కడ వైద్యం అందించడం ఇలా. అలాగే మన రాఘవేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, ఒక పుస్తకాన్ని ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఆయన పేరు మన సాంబశివరావు రాఘవేంద్ర ప్రసాద్ గారు, ఆయన ప్రోత్సాహంతో ఇవాళ ఒక పుస్తకాన్ని కూడా, అంటే ప్రజలకి తేలికగా అర్థమయ్యేటట్టు, ఏదైనా వాళ్ళకి ఉన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా దాన్ని ఆ పుస్తకాన్ని చదువుకుని, ఒకవేళ అదే దాంట్లో ఉన్న ఒకనొక క్యాన్సర్ వల్ల ఎలాంటి కనిపిస్తుంటాయి అని వాళ్ళు కనిపిస్తే వాళ్ళు వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం, చెకప్లు చేయించుకోవడం, అలాంటి సులువైన భాషలో, అంటే టర్మాలజీ కాకుండా, మెడికల్ టర్మాలజీ కాకుండా మనిషికి అర్థమయ్యే, అంటే గ్రాంధిక భాష కాకుండా వాడుక భాషలో వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఆ పుస్తకాన్ని కూడా వాళ్ళ విడుదల చేయడం జరిగింది. అలాగే QR కోడ్, అంటే మన ఈ బస్సు మీద ఉంటుంది, అలాగే మన లోగోలో ఉంటుంది, అలాగే మన బసవ తారకం అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సైట్లో కూడా ఉంటుంది. అది ఎవరన్నా దాన్ని వాళ్ళ ఫోన్లో కెమెరాతో దాన్ని స్కాన్ చేస్తే వెంటనే వాళ్ళకి టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చినప్పుడు కూడా వాళ్ళకి అనేక కారణాలు, ఏది స్మోకింగ్ వల్ల కావచ్చు, మద్యం వల్ల కావచ్చు, దేనివల్ల ఏంటి అన్నది వాళ్ళైతే అది వెంటనే తెలుసుకోవడానికి, మళ్ళీ వాళ్ళు రొటీన్ చెకప్కి రావడానికి ఎంతో సులువుగా ఉంటుంది. ఈ సందర్భంగా సాంబశివరావు గారికి, మన R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వన్ ఆఫ్ ద మెంబర్స్, ఆయన డైరెక్టర్స్ రాఘవేంద్ర ప్రసాద్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఇలా ఇప్పుడు చూస్తున్నాం భారతదేశంలో కూడా మన క్యాన్సర్ అన్నది. అలాగే రండి మేడం, కల్పన రంగనాథ్ గారు, మా స్టాండింగ్ డైరెక్టర్ ఫర్ అకాడమిక్స్ అండ్ యాడ్ లైఫ్. ఆవిడెంతో చురుగ్గా ఈ CMI ప్రోగ్రామ్స్లో అయితేనేమి, మన ఆసుపత్రి ఇన్సెప్షన్ నుంచి మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా, మొదటి ఇటు కేసు దగ్గర నుంచి కూడా ఆవిడ ఆసుపత్రితో ముడిపడి ఉన్నారు. సో ఎంతో చురుగ్గా ఈ అకాడమిక్స్ అయితేనేమి, మనకన్నీ DNM కోర్సెస్ ఉన్నాయి. అది మెడికల్ ఆన్కాలజీ కావచ్చు, లేకపోతే సర్జికల్ కావచ్చు, లేకపోతే పెథాలజీ కావచ్చు, అలాగే రేడియేషన్ కావచ్చు, రేడియాలజీ 13 కోర్సెస్ ఉన్నాయి మొత్తం మనకి DNM కోర్సెస్. అంటే మన దగ్గర నుంచి ఫ్రెష్గా బయటకు వచ్చే డాక్టర్లు అన్నమాట ఇక్కడ కోర్సులు పూర్తి అయ్యాక. సో ఇలా ఈ యొక్క CMI ప్రోగ్రామ్స్, అకాడమిక్స్ ఎంత బ్రహ్మాండంగా కొనసాగుతున్నందుకు కారణభూతులైన వాళ్ళ డిపార్ట్మెంట్ని, మన అకాడమిక్స్ డిపార్ట్మెంట్ని నేను అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరికి, అందరు డాక్టర్లందరూ కూడా, క్యాన్సర్ హాస్పిటల్ మా CEO గారు ఉన్నారు, కృష్ణ గారు, అలాగే మా జయసర్ ప్రసాద్ గారు, మా బోర్డు మెంబరు, అలాగే వీల్ చైర్స్ రామచంద్ర గారు ఖమ్మం. ప్రతి సంవత్సరం ఆయన ఇస్తుంటారు. ఆయన కనపడరు బయట, కానీ అంటే ఎక్కువ చెప్పుకోరు ఆయన. అదే ఆయన ఈ వీల్ చైర్స్ ప్రతి సంవత్సరం మన ఆసుపత్రికి దానం ఇవ్వడం జరుగుతుంది. క్యాంప్స్ కూడా ఇప్పుడు చేస్తారు. మళ్ళీ విజయవాడ, నందిగామ, ఖమ్మం, తర్వాత హిందూపురం అన్నారు. పర్మిషన్ కూడా నేను మంచి కార్యక్రమం, పర్మిషన్ ఏంటండి, వెల్కమ్. ఓకే, సరే, ఓకే. మీరు వచ్చినందుకు మీ అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి మేము చేసే కార్యక్రమాలన్నీ జనంలోకి తీసుకెళ్ళి ఇట్లా చేస్తున్నాం మేము అనే బృహత్ కార్యక్రమంలో వృతాభక్తి మీరంతా కూడా పాల్పంచుకుంటున్నందుకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటే నేను సెలవు తీసుకుంటాను. ఎవరు మీది? ఆపరేషన్ అయిందా? అమ్మే ఉండేది ఇంకా
ఎవరు లేదు కనీసం నాకు ఫోన్ కూడా లేదు సార్. నాకు అలాంటి అనాథ మా అమ్మ నా కోసం అని చచ్చిపోతుందని మా అమ్మ కండి ఇక్కడ ఉంది సార్. మా అమ్మ మా ఊళ్ళో ఉన్న మీకు తెలిసి మమ్మల్ని తీసుకొని చూపిస్తున్నాడు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు సార్, వాళ్ళ కూతురు కూడా కడుపుతూ ఉంది ఇప్పుడు 9వ నెల. వాళ్ళ కూతురు కూడా వదిలేసి నా కోసం వచ్చాడు సార్. కానీ ఇక్కడ మాకు వెళ్ళడానికి దారి తెలియదు సార్. ఎవరైనా మమ్మల్ని ట్రైన్ ఎక్కిస్తే ఇక్కడ వాళ్ళు ఎవరినైనా సార్ నెల్లూరు ఎక్కిస్తే చూడాలని సార్. నిద్ర పట్టలేదు సార్. మీరన్నా రామారావు సినిమాలు అంటే మా అమ్మ క్యాన్సర్ వచ్చింది. 18,000 కావాలండి సార్. 10,000 కట్టాను. ఇప్పుడు ఇంకా 18,000 కావాలండి సార్. ముందు పోతా అంటే 8,000 కావాలి. ఇంకా 18,000 కావాలంట. మొత్తం 26,000 అంట. 10,000 కట్టా. ఇప్పుడు ఉంటే నేను అంగన్వాడి ఆయాను సార్. డబ్బులు లేవు. మీకు సహాయం చేయాలి. మందు పంపిస్తారు సార్. ఏం వద్దు. అలాగే మళ్ళీ ట్రైన్ రామారావు అంటే మా అమ్మకి ఇష్టం సార్. మా అమ్మ సినిమాలు చెప్తారు. మందులు పంపిస్తారు మీకు. మీ అడ్రస్ తీసుకుని అవసరాన్ని బట్టి పంపిస్తూ ఉంటారు.